హాయ్, గుత్తొంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈరోజు అయితే మనం గుత్తొంకాయ కర్రీ అయితే తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈరోజు అయితే మనం గుత్తొంకాయ కర్రీ అయితే తయారు చేసుకుందాం. నీట్గా కడిగేసుకోండి 2 సార్లు. నీట్గా కడిగిన వంకాయలన్నీ కూడా ఇలా అయితే తీసుకుని మెయిన్ సెంటర్లోకి అయితే కోసుకోండి. ఇలా ప్రతి కాయ 4 చీరకలు అయితే కట్ చేసుకుందాం. ఇలా ప్రతి కాయ పుచ్చు అయితే చూసుకోండి. చూడండి, పుచ్చు అయితే ఉంది కదా, ఇలా అయితే తీసేద్దాం. ఒక సైడ్ అయితే ఇలా తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కాయ కట్ చేసుకుందాం. చూడండి, ఈ కాయ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ప్రతి కాయ కూడా మనం ఇలా అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఇలా అయితే మొత్తం కట్ చేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అయితే మనం కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేయండి. బాగా కడగండి. 2 ఉల్లిపాయలు అయితే తీసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి. కావాల్సినన్ని పచ్చిమిరకాయ పళ్ళు అయితే తీసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్ అయితే తీసుకుని పండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఇలా ఎల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. జీలకర్ర 1/2 స్పూన్ యాడ్ చేయండి. కల్లుప్పు 1 స్పూన్, 4 కరివేపాకులు అయితే వేసుకోండి. మీకు మసాలాలన్నీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేసవికాలం కదా, అందుకని మనం కొద్దిగా అయితే మసాలాలు అయితే వేసానండి. ఈ వేసవికాలంలో మసాలాలు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా అయితే పట్టుకోండి మొత్తం. ఒక స్పూన్ ధనియా పొడి అయితే యాడ్ చేయండి. 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ పసుపు, మనకి కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఈ మసాలా పేస్ట్లో అయితే మనం కల్లుప్పు అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టుకున్నాము. ఇదంతా బాగా మిక్స్ చేయండి. ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా ఒక వంకాయ అయితే తీసుకుని ఇలా కొద్దిగా పేస్ట్ అయితే తీసుకుని ఇలా అయితే పెట్టుకోండి. మొత్తం ఫిలప్ చేయండి. ఇలా ఇలా ప్రతి వంకాయ కూడా ఇలా అయితే తీసుకుని మొత్తం అన్నీ కూడా మనం ఇలా అయితే ఫిలప్ చేసుకుందాం. అన్ని వేపులకి వెళ్ళాలి, ప్రతి వైపుకి వెళ్ళాలి. మొత్తం ఫిలప్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం అన్నీ తయారు చేసుకుందాం. ఇలా మొత్తం కాయలన్నీ కూడా ఫిలప్ చేసేసుకోండి. బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టేసుకోండి. మీకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాయలన్నీ వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకోండి. మిగిలిన గుజ్జంతా కూడా వేసేసుకుందాం. ఇలా ప్రతి కాయ కూడా వేయించుకోండి బాగా. మూత పెట్టేసి బాగా కుక్ అవనివ్వండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒకసారి అయితే ఇలా కలుపుకోండి. కుక్ అయింది లేండి. చూడండి ఎలా అయితే కుక్ అయిపోయిందో. మెత్తగా అయిపోయింది, చాలా మెత్తగా. 1 టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువగా అసలు వేయద్దు, టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం బాగా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే కుక్ అయిపోయిందో.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. రైస్ ఒక పెట్టుకోండి. ఇలా గుత్తంకాయలు అయితే వేసుకున్న తర్వాత తగినంత నెయ్యి అయితే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ అయితే చూసేద్దాం. గుత్తంకాయ కర్రీ చాలా బాగుందండి, సూపర్ టేస్టీ. వావ్, చూడండి గుత్తంకాయ అయితే ఎలా అయితే బాగా కుక్ అయిందో. టేస్ట్ అయితే చూసేద్దాం. వావ్, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి, సూపర్. గుత్తంకాయ అయితే తినేకోలు తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.